గుంటూరు జిల్లాలో ఉన్న 7 వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం తమిళ మన్నవ హరిప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో జూన్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా పెట్రోలు, డీజిల్, సిఎన్జి అట్లాగే కమర్షియల్ గ్యాస్ దీనికి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి అనేటువంటి పిలుపుకోవడం జరిగింది. అట్లా 9వ తారీఖు నాడు అన్ని పట్టణ మండల కేంద్రాల్లో రాస్తా రోకోలు నిర్వహించాలని రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్లాన్ చేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో 4వ తారీఖు నాడు గుంటూరులో ఉదయం 10 గంటలకి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించాలని, అట్లాగే జిల్లాలోని అన్ని మండల పట్టణ కేంద్రాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, అట్లా చర్చా గోష్ఠులు, అట్లా విస్తృత సమావేశాలు వీటన్నిటి ద్వారా కరపత్రాల పంపిణీని విస్తృతంగా చేయడం ద్వారా ఈ సమస్యల మీద ప్రచారం నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. దీంట్లో మనం గమనించాల్సింది పెట్రోలు, డీజిల్కి సంబంధించినటువంటి రేట్లు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. వీటిల్లో అసలు రేటు కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పనులే పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి అనేటువంటి అంకెలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇవాళ పెట్రోల్ రేటు గుంటూరులో 117 రూపాయల 59 పైసలు ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పన్నులు లేకపోతే సెస్ దీంట్లో 53 రూపాయల 51 పైసలు ఉంది. అంటే దాదాపు సగం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పన్నులు సెస్లే ఉన్నాయి. అట్లా డీజిల్కి సంబంధించి ఇంకా అదనంగా ఉంది. 105 రూపాయల 25 పైసలు ఇవాళ డీజిల్ అమ్ముతూ ఉంటే అందులో 60 రూపాయల 77 పైసలు ఈ సెస్ కానీ లేకపోతే కేంద్ర రాష్ట్రాల పన్నులు కానీ ఉన్నాయి. అంటే ఇందులో దాదాపు 60% పన్నులు సెస్సుల రూపేణే వసూలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ గత వారం రోజులు 10 రోజుల్లోనే 4 సార్లు పెంపుదల చేశారు. అట్లాగే పెట్రోల్, డీజిల్ రేట్లు, అట్లా సిఎన్జి గ్యాస్కి సంబంధించిన రేట్లు పెంపుదల చేశారు. అట్లాగే వంట గ్యాస్కి సంబంధించినటువంటి రేట్లు పెంపుదల గతంలోనే జరిగింది. ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే కమర్షియల్ గ్యాస్కి సంబంధించినటువంటి రేట్లు పెంపుదల జరిగింది. దీనివల్ల కమర్షియల్ గ్యాస్ రేట్లు వ్యాపారస్తులకే కదా అని చెప్పేసినట్టు కొంతమంది భావిస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి ప్రజల మీద కూడా దీని ప్రభావం పెద్ద ఎత్తున పడతా ఉంది. ఇవాళ తెల్లవారు లేచిన కాడి నుంచి ఎక్కువ మంది టిఫిన్ బళ్ళ మీద దగ్గర టిఫిన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కమర్షియల్ గ్యాస్, ఇతరత్ర గ్యాస్ పెంపుదల వల్ల అదనంగా ప్రతిరోజు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని ఈ 4 డిమాండ్స్ మీద ఈ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఈ క్యాంపెయిన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా జరిగేటువంటి ప్రచార కార్యక్రమంలోనూ అట్లాగే 9వ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర లోకంలో జిల్లాలో ఉండేటువంటి ప్రజానికి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి అనేటువంటి పిలిపిస్తూ ఉన్నాం. అట్లా ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఉపశమనం కల్పించాలి అని చెప్పి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వీటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.